ప్రతి మాటకి కూడా ప్రతి వాక్కుని ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మన హృదయము అంత శుద్ధిగా ఉండదు. కాబట్టి ఇదిగో మేము కోల్పోయిన దేవుడిచ్చిన పరిశుద్ధమైన హృదయాన్ని మరలా మేము కనుగొనే విధంగా మా యొక్క హృదయములో దేవుడి యొక్క హృదయాన్ని అమర్చమని, ఈ హృదయాన్ని మేము పోగొట్టుకున్నాము. జ్ఞానస్నానం రోజున మాకు ఈ హృదయం ఉంది, ఇప్పుడు ఆ హృదయాన్ని మేము కోల్పోయాము. కాబట్టి పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దేవాతి దేవుని మేము అడుగుతున్నామయ్యా, పరిశుద్ధమైన బాలయేసువా, మాకు మీ భక్తుడైన పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మంచి హృదయాన్ని, జ్ఞాన స్నానములో పసికందుగా మేము ఉన్నప్పుడు ఉన్న హృదయాన్ని మాకు తిరిగి మరలా దయచేయమని, హృదయ శుద్ధి కలిగి మేమందరము జీవించే కృపను ప్రత్యేకముగా ఈరోజు మంగళవారం రోజున అద్భుతాల పునీత పాదువాపురి అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము చేస్తున్న ఈ ప్రార్థన త్రోసిపుచ్చక యేసు రక్తములో మరల మా హృదయాలు శుద్ధీకరించి మీకు పాత్రులుగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.